హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ టు హైదరాబాద్. సో ప్రస్తుతానికైతే నేను హైదరాబాద్ వచ్చేసాను. సో హైదరాబాద్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కింద ఉన్నా. సో మెట్రో స్టేషన్ కిందే మనకి బాబాయ్ దమ్ బిర్యానీ ఉందన్నమాట. సో దాన్ని చూడంగానే 99 రూపీసే అన్నారు. సో అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఎందుకంటే 99 రూపీస్కి మనకి బిర్యానీ, అది కూడా అన్లిమిటెడ్ వస్తుంది. లెట్స్ గో. సో ఇదే కేపీహెచ్పి మెట్రో స్టేషన్. నేను అక్కడ ఎంజీబీఎస్ నుంచి దిగి ఇక్కడ డైరెక్ట్ కేపీహెచ్పి దిగేసరికి మనకి బాబాయ్ దమ్ బిర్యానీ కనిపించింది. సో అక్కడికి వెళ్తున్నా అనమాట. సో వెళ్దాం పదండి. చూడండి, చిన్న స్టాల్లా పెట్టారనమాట బిర్యానీ. సో బాబాయ్ దమ్ బిర్యానీ అన్లిమిటెడ్ అనమాట. అందుకే ఇక్కడ చేస్తున్నా. వాళ్ళు ఏమీ అడగలేదు అనమాట, మనం ర్యాండమ్గా వచ్చేసి తీసేస్తున్నాం. సో 99 రూపీస్ మాత్రమే. మసాలా పీస్ మంచిగా ఉంటుంది. ఫ్రెష్ వేడి జాతి రత్నాలు రా మీరు. సో షాక్ అయ్యారా? సో మనంతా ఇలాగే ఉంటుంది అనమాట, ర్యాండమ్గా వస్తాం. చూడండి ఈ బిర్యానీ. సో పీసులు కూడా చూడండి, లెగ్ పీసెస్ ఉన్నాయి. చాలా బాగుంది, స్మెల్ కూడా మస్తుగా వస్తుంది అనమాట. సో పార్సిల్స్ కూడా వస్తున్నాయి, చేస్తున్నారు. చూడండి, 100 రూపీస్కి మనకి ఇంత క్వాంటిటీ అయితే ఎక్కడ ఇవ్వరు. అన్లిమిటెడ్ అని చెప్పాను కదా, మళ్ళీ మనకి బిర్యానీ తిన్న తర్వాత కూడా ఎక్స్ట్రా రైస్ కావాలన్నా కానీ వేస్తారనమాట. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి. ఆహా, చెస్ట్ పీస్ వేసారు. ఇది అన్లిమిటెడ్, అందుకే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎవరన్నా చదువుకోవడానికి ఇక్కడ వస్తారు, అలాగే జాబ్ చేయడానికి కూడా వస్తారు కదా. ఇలాంటివి మీకు హిడెన్ జెమ్స్ తెలియాలన్నమాట. అని దీక్ష ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ పెడతారనమాట. సో 11 AM ఇది స్టార్ట్ అయిపోయింది. చూడండి, చెస్ట్ పీసెస్ అను మనకి లెగ్ పీసెస్ ఉన్నాయన్నమాట బిర్యానీలో. సో 100 రూపీస్కి ఇంకా అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. కానీ వీళ్ళు క్వాలిటీ కూడా ఉంది. సో మంచిగా పొగలు వస్తుంది అనమాట బిర్యానీ. చేస్తున్నారు చూడండి, ఎంత నీట్గా పార్సిల్ చేస్తున్నారు. ఇదేమో మిర్చి కసాలా, మనం గ్రేవీ అంటాం. చూడండి, ఏమో రైతా ఆల్రెడీ ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనమాట. సో చూడటానికి చాలా బాగుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు 100 రూపీస్లో కూడా. చూడండి, ఆనియన్స్ అండ్ నింబు కూడా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ట్రై చేద్దాం ఈ 99 బిర్యానీ, అది కూడా అన్లిమిటెడ్. బాబాయ్ హోటల్, ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ కేపీహెచ్బి కింద ఉంటుంది. సో లాగిచ్చేద్దాం పదండి. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. లెగ్ పీసు, చెస్ట్ పీస్ అండి. లాగిచ్చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తా. గ్రేవీతో తిందాం అనమాట. సూపర్, చాలా బాగుంది. నేను ఈ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. 99 రూపీస్లో క్రేజీ ఉంది. నిమ్మకాయ కూడా పిండుతున్నా. సూపరు, కత్తి తురుము కేకలంతే. సో పీస్ చూడండి ఎలా ఉందా. పీస్ కూడా చాలా బాగుంది.
మంచిగా ఉడికింది. బెస్ట్. హైదరాబాద్లో 99 రూపీస్కి ఏమొస్తుందండి, అంటే నేనైతే బిర్యానీ వస్తుందని చెప్తా ఇక్కడ. సో లొకేషన్ కూడా చెప్పాను కదా, కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది బాబాయ్ హోటల్. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అవసరం పార్సిల్స్ కూడా తీసుకెళ్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ నార్మల్గా షాపులో చేసేవాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ఇక్కడికే వస్తున్నారు. నేను చాలా అబ్జర్వ్ చేశాను. వచ్చేసి మనకి జొమాటోలో ఉంది, స్విగ్గీలో కూడా ఉంది, ఆర్డర్ చేసుకోండి. ప్రైస్ కూడా సేమే ఉంటుంది. అండ్ అలాగే క్యాటరింగ్ కూడా చేస్తారు వీళ్ళు. మనకి క్యాటరింగ్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. పీస్ చూడండి, మంచిగా ఉడికింది అనమాట. లెగ్ పీస్ కూడా ఉంది చూడండి. ఎట్లా అంటే మనకు అర్థమైపోద్ది, ఎందుకంటే మనం తింటా ఉంటాం కదా, మనకు అర్థమైంది అనమాట. ఇదొక్కటే నా బ్రాంచ్, ఇంకేమైనా ఉన్నాయండి మీకు? బ్రాంచ్ అయితే ఇది ఒక్కటే, మెయిన్ అయితే మనకి కేపీహెచ్పి దగ్గరే ఉందన్నమాట బ్రాంచ్. నేను ఒక్కనే కాదు, ఇక్కడికి వచ్చింది మా తమ్ముళ్ళు కూడా తీసుకొచ్చారనమాట. జాతి రత్నాలు హైదరాబాద్గా. చూడండి ఎట్లుందిరా బిర్యానీ, ఎలా ఉంది? సూపర్ ఉందన్న, సూపర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా. వీడు రెండోసారి వేసుకోండు, ఎందుకంటే ఇది అన్లిమిటెడ్. ఒక సింగిల్ ప్లేట్ కాదనమాట, 99 రూపాయలకి అన్లిమిటెడ్. ప్రైస్ కావాలంటే మళ్ళీ వెళ్ళి పెట్టించుకోవచ్చు. అరే స్టూడెంట్స్కి ఎలా ఉంటుందిరా? స్టూడెంట్స్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. కాలేజ్ అయిపోయినాక లేకపోతే లంచ్ బ్రేక్లో వచ్చి మస్తు తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఓకే. ఎరా నువ్వు? వీడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతుండు కెమెరా ముందు. ఈరోజు ఎలా ఉంది? సూపరా? ఓకే ఓకే. బాబాయ్ బిర్యానీ ఆకలి తీర్చేసినావా? ఓకే, చూసారుగా గైస్, అది వాళ్ళ ఫీడ్బ్యాక్. నేను చెప్పడం కాదు, వాళ్ళ జాతిరత్నాలు తిరగేస్తారు. మూడోసారి పెట్టుకుండు కానీ పీస్ అయితే అయిపోలేదు ఇంకా. ఎందుకంటే పీస్ అన్లిమిటెడ్, ఓన్లీ రైస్ అన్లిమిటెడ్. రైస్ ఎన్నిసార్లు. సో బిర్యానీ అయితే రచ్చం లేపేసిన మా పయ్య. సో మన జాతిరత్నాలు కూడా ఉన్నారు. ఒక జాతిరత్నం మిస్ అయ్యిండు, ఏం కాదు, జాతిరత్నాలు అంటే ముగ్గురే ఉండాలి కాబట్టి. ఫర్ మోర్ అప్డేట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్.